కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వల్ల లక్షలాది మంది కార్మికులకు నష్టం జరుగుతోందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కొత్తగా వచ్చిన 4 లేబర్ కోడ్ల మీద బీఆర్టీయూ ఆధ్వర్యంలో రేపు తెలంగాణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వివిధ కార్మిక సంఘాల నాయకులు హాజరు కానున్నారు. నీతి 2025 పేరిట కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ ఎన్నో కార్మిక చట్టాలని వాటన్నిటినీ కూడా కుదించి మరి ఈ 4 కోడ్స్ కింద తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 29 అతి ముఖ్యమైనటువంటి లేబర్ లాస్ని నిర్వీర్యం చేసి మరి ఈ కోడ్స్ తీసుకురావడం, లేబర్ లాసు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఒక సమగ్రంగా ఆలోచించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉండే. మరి ఇప్పుడు చట్టాలు చేసి కోడ్స్ చేసి ఇప్పుడు చర్చకు పెట్టి వీటిని ఏం చేయమంటారు, వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమలు వస్తాయి, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఇప్పుడు చెప్పడం చాలా శోచనీయము. ఏమైనప్పుడు కూడా నిన్న మొన్న కూడా పార్లమెంట్లో మా పార్టీ కూడా మా నిరసనలు తెలియజేశాము. రేపు దీనిపైన సమగ్రంగా చర్చించి బిహెచ్ఏలు, ఈసీఐలు, సింగరేణి, డిఆర్డిఎల్, తర్వాత చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, తర్వాత పరిశ్రమల నుండి రావడము, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుండి కూడా కార్మికులు, బీడీ కార్మికులు, అదేవిధంగా మరి గిగ్ వర్కర్స్ అసోసియేషన్స్, చాలా సంఘాలు నాయకులు మరి రేపు వచ్చి దీనిపైన చర్చిస్తాము. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21 నుంచి 4 లేబర్ కోడ్లని అమల్లోకి తీసుకొచ్చింది. 29 కార్మిక చట్టాలని రద్దు చేసింది. ఇవి కార్మికులపైన తీవ్ర ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి. అందుకోసం దీని మీద లోతైన డిస్కషన్ చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి బీఆర్ఎస్ పార్టీ తరఫున, బీఆర్టీ తరఫున ఒక ప్రతిపాదనలు పంపించడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీని ద్వారా కార్మిక ఉద్యోగ వర్గాలకు ప్రయోజనాలు చేకూరేటట్టుగా కృషి చేయాలని చెప్పేసి అలా పార్టీ భావిస్తూ ఉంది.